హలో అండ్ వెల్కమ్ టు తెలుగు రాజ్యం మీటి. సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డు ఏదైనా ఉంది అంటే ఆస్కార్ అవార్డు అని చెప్పచ్చు. ప్రతి ఒక్క సినీ కళాకారుడు సినిమాల్లో నటించే కళాకారులు కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, ఇలా ఎవరిని చూసినా కూడా ఖచ్చితంగా తన జీవిత కాలంలో ఒక్కసారైనా ఆస్కార్ అవార్డు అందుకోవాలి అని విపరీతంగా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే అది అందరికీ సాధ్యపడే అంశం కాదు. చాలా ప్రతిష్టాత్మకమైన అవార్డులలో ఓ సరికొత్త కేటగిరీ కూడా ఇప్పుడు రాబోతోంది. ఈ విషయాన్ని అకాడమీ లేటెస్ట్గా ఆల్రెడీ ఒక ప్రకటనలో తెలియజేస్తుంది. అదేమిటో తెలుసా? స్టంట్ డిజైన్. మరి ఈ కేటగిరీలో అంటే స్టంట్ డిజైన్ కేటగిరీలో కూడా ఇకపై అవార్డులు ఇవ్వనున్నట్టుగా అకాడమీ అఫీషియల్గా కూడా ఒక ప్రకటన ఇచ్చింది. 2028 100వ ఆస్కార్ అవార్డులో కేటగిరీ ఎంట్రీ ఇవ్వబోతుండగా 2027 నుంచి విడుదల కానున్నటువంటి చిత్రాలను ఈ జాబితాలో చేర్చి ఎంపిక చేసి అంటే అక్కడ ఫైనలైజ్ చేసి అవార్డులు ఇవ్వబోతున్నట్లుగా కూడా ప్రకటించారు. మరి ఈ విషయాన్ని తెలుపుతూ రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన ఆస్కార్ విన్నింగ్ మూవీ RRR మూవీ పోస్టర్ని పంచుకుంది. అంతేనా? ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ అట్ వన్స్, అలాగే మిషన్ ఇంపాసిబుల్ అనేటువంటి 2 సూపర్ డూపర్ హిట్ మూవీస్ పోస్టర్స్తో జత కలిపి RRR పోస్టర్ని కూడా ఇందులో వేయడం చాలా స్పెషల్గా మనం చెప్పుకోవాలి. అయితే ఆస్కార్ అవార్డులో కొత్త కేటగిరీ ప్రవేశపెట్టడంపై దర్శక దిగ్గజం రాజమౌళి స్పందించారు. ఎట్టకేలకు 100 ఏళ్ల నిరీక్షణ అయితే ఫలించింది. 2027 నుంచి విడుదలయ్యేటువంటి మూవీలన్నింటికీ కూడా ఈ పర్టికులర్ స్టంట్ డిజైన్ అనేటువంటి విభాగంలో అవార్డులు రానున్నాయి. ఈ చారిత్రక గుర్తింపును సాధ్యం చేసినందుకు డేవిడ్ లీచ్, అలాగే క్రిస్ ఓహరాలకు, అలాగే స్టంట్ కమ్యూనిటీని, స్టంట్ పనిశక్తిని గౌరవించినందుకు ద అకాడమీకి CEO బిల్ క్రామర్కి, ప్రెసిడెంట్ జానెట్ యాంగ్లకి మేమంతా కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంటూ రాజమౌళి ఆ ట్వీట్లో రాసుకొచ్చారు. అలాగే పోస్టర్లో RRR చిత్రం నుంచి విజువల్ చూసి తాను ఎంతో సంతోషమైనట్లుగా కూడా తెలియజేశారు. RRRలో నాటు పాటకి వచ్చిన అవార్డు గురించి మనకు తెలుసు. మరి ఈ నేపథ్యంలో ఒక తెలుగు సినిమా, ఒక తెలుగు డైరెక్టర్ దర్శకత్వం వహించిన తెలుగు వాళ్ళు నిర్మించిన ఒక తెలుగు సినిమా RRRకు వచ్చినటువంటి గౌరవం కూడా మనకు తెలుసు. ఆస్కార్ రేసులో ఎన్నడూ లేని విధంగా ముందుకు వెళ్ళి నాటు పాటకు సంబంధించి కూడా ఒక ఆస్కార్ అవార్డు గెలుచుకురావడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి ఆ పర్టికులర్ పోస్టర్ని, ఆ పర్టికులర్ మూవీని కూడా ఉటంకిస్తూ వాళ్ళు పోస్టర్లో వేయడం, ఆ విజువల్స్లో చూపించడం అండ్ స్టంట్స్కి సంబంధించి కూడా సరికొత్తగా ప్రవేశపెట్టిపోయే ఆ విభాగానికి సంబంధించి ఇదొక ఐకానిక్ మూవీగా తీసుకోవడం కూడా పలువురు ఇండియాకు చెందినటువంటి చిత్ర ప్రముఖులు కావచ్చు, అలాగే మరీ ముఖ్యంగా తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులంతా కూడా దీన్ని ఎంతో సంతోషంగా స్వీకరిస్తున్నారు. అందుకు రాజమౌళి కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నారు.